ఎన్ఐన్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. పత్తిపాడు మండల న్యాయ సేవా కమిటీ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. న్యాయ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా సీనియర్ న్యాయవాది బుగుత శివ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి బుగుత శివ మాట్లాడారు. విద్యార్థినులు అన్ని రంగాల్లో ముందు ఉండాలని, వారి బంగారు భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని వివరించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటుగా బాధ్యతలున్నాయని, పేద ప్రజల కోసం మండల న్యాయ సేవా సంస్థ కల్పిస్తున్న ఉచిత న్యాయ సేవల గురించి వివరించారు. భారత రాజ్యాంగం చదువుకునే హక్కు కల్పించింది. ప్రతి ఒక్క విద్యార్థిని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ప్యానెల్ అడ్వకేట్లు అవసరాల దేవి, ఆకాశపు మల్లేశ్వరరావు, శంకవరం న్యాయవాది కె దుర్గాదేవి, స్థానిక నాయకులు మేకల కృష్ణ, కోర్టు సిబ్బంది శ్రీలక్ష్మి, విలేకరి సత్యనారాయణ, పాఠశాల ప్రిన్సిపల్ బీరా బాలమణికుమారి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. మధ్యతరగతి లేదు పేదరికం నుంచి వచ్చినటువంటి పిల్లలు అయి ఉంటారు. మన తల్లిదండ్రులకి డబ్బులు ఉంటే కార్పొరేట్ కాలేజీలో లేదా ఇంకో చోట చదివించే పరిస్థితులు, ఇవాళ అవకాశాలు కూడా వాళ్ళకే అందే పరిస్థితి భారతదేశంలో అది కూడా ఒక రకమైనటువంటి ఒక ప్రయోగం జరుగుతుంది. నెమ్మదిగా విద్యా సంస్థల నుంచి పేదలని, మధ్యతరగతి వర్గాన్ని, దిగువ మధ్యతరగతి వర్గాన్ని నెమ్మదిగా ఇటువంటి ప్రొఫెషనల్ కోర్సు నుంచి దూరం చేసే పరిస్థితి తీసుకొస్తాం. కానీ భారత రాజ్యాంగం మనకి ఏమిచ్చింది? చదువుకునే హక్కు ఇచ్చింది. అంటే చదువుని ప్రభుత్వాలు ఉచితంగా అందజేయాలి, వైద్యాన్ని ప్రభుత్వాలు ఉచితంగా అందజేయాలి, ప్రాథమిక హక్కులు ఇవన్నీ కూడా. అలానే మనం మాట్లాడే హక్కు కూడా ప్రాథమిక హక్కు, మాట్లాడే హక్కు కూడా ప్రాథమిక హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛ, అది కూడా రాజ్యాంగం మనకి ఇచ్చింది. అందుకని మీకు నేను మొట్టమొదటిగా అప్పీల్ చేసేది ఏంటంటే, చదువు మాత్రమే మన జీవితాలను మారుస్తుంది. ఖచ్చితంగా చదవాల్సిందే. దానికి ఒక సినిమాలో హీరో గారు 10 మందిని కొడితే 10 మంది పడిపోయినట్టు షార్ట్ కట్లు ఉండవు. కష్టపడి చదవాల్సిందే. కష్టపడి చదువులోకి మాత్రమే ఇవాళ భవిష్యత్తు ఉంటుంది. అది గవర్నమెంట్ స్కూల్లా, గవర్నమెంట్ కాలేజీలా, హాస్టల్లా, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఎక్కడైనా చదువుకున్న వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. మనం వాళ్ళతో పాటు మనం పోటీ పడాలి, వాళ్ళని మనం అందిపుచ్చుకోగలగాలి, వాళ్ళని మనం దాటగలగాలి. అప్పుడు మాత్రమే మనం చదువుకున్నటువంటి చదువు కానీ, లేదు మీరు మీ అమ్మా నాన్నల్ని, మీ ఇంటిని, మీ ఊరిని వదిలేసి ఇక్కడ చదువుకుంటే దాని అర్థం కానీ మీకు అప్పుడు సార్థకత. అందుకని ముందుగా నేను మీకు అప్పీల్ చేసేది ఏంటంటే, అటువంటి పరిస్థితుల్ని మీరు జయించాలి, అధిగమించాలి. ఇందాక మా మేడం చెప్పారు, దేవి మేడం చెప్పారు, బయట సొసైటీ ఎలా ఉంటుంది, మీ ఇన్స్టిట్యూషన్స్లో ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు పిల్లలైనప్పటికీ మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత అవన్నీ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. 2, మా దుర్గాదేవి మేడం చెప్పారు, ధైర్యం. నిజంగానే అది చాలా మన జీవితానికి చాలా అవసరం. మనం ఇలా తలంచుకొని ఉండాల్సిన అవసరం లేని పరిస్థితిని తీసుకొచ్చేది ధైర్యం. మన జీవితంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ధైర్యాన్ని కోరుకోకూడదు. మనం తప్పు చేయనప్పుడు ధైర్యంగానే ఉండాలి. తప్పు చేసిన వాడు మాత్రం